ఒక పక్కన ఎయిర్టెల్, జియో ఇట్లాంటి వాటి నుంచి బిఎస్ఎన్ఎల్ వైపుకి జనం వెళ్ళిపోతున్నారు. అలాంటి సందర్భంలో బిఎస్ఎన్ఎల్ని కాపాడుకోవడం ముఖ్యం. కాపాడుకోవడానికి ప్రత్యేక పెట్టుబడి కాకుండా దానికి బోలెడని భూములు ఉన్నాయి. అనేక చోట్ల ఆఫీసులు రోడ్ల పక్కన ఉంటాయి, హైవేల పక్కన ఉన్నాయి, మెయిన్ రోడ్ల పక్కన ఉన్నాయి. వాటికి దాంట్లో పెద్ద స్థలం ప్రభుత్వాలే గతంలో కేటాయించినాయి. ఆ స్థలంలో ఆఫీసు పావు వంతు ఉంటే మిగతా ఖాళీ స్థలం చాలా ఉండేటటువంటి చాలా చోట్ల ఉన్నాయి. అలాంటి వాటిని అమ్మేటటువంటి దిశగా అడుగులు వేసి దాన్ని పెట్టుబడిగా మలుస్తున్నారా? తాజాగా బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు ఆ సంస్థకి చెందిన ఖాళీ స్థలాలు అమ్మేందుకు, భవనాలు అద్దెకిచ్చేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా స్థలాలు, ఖాళీ భవనాలు బిఎస్ఎన్ఎల్ గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక చోట ఖాళీ స్థలం, మిగతా చోట్ల 470 భవనాలు ఉన్నాయి. 5G సేవలు అందించేందుకు బిఎస్ఎన్ఎల్ సిద్ధమవుతుంది. ఇందుకోసం భారీగా పెట్టుబడులు అవసరమైన నేపథ్యంలో మొదటగా నిరుపయోగంగా ఉన్న తమ సంస్థ స్థలాలు అమ్మడం లేదా కొన్ని వనరులు వాటిని అమ్మి కొన్ని వనరులు సమకూర్చుకోవాలని భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో కాకినాడ జిల్లా తుని బ్యాంక్ కాలనీలో ఉన్న 1.65 ఎకరాల స్థలాన్ని అమ్మకాన్ని పెట్టారు. దీని ప్రాథమిక విలువ 12.94 కోట్లుగా నిర్ణయించారు. ఎవరైనా రెడీ అయితే బిడ్ వేసుకోమని చెప్పారు. అలాగే 470 బిఎస్ఎన్ఎల్ భవనాల్లోనూ ఖాళీ స్థలాల్ని అద్దెకి ఇవ్వబోతున్నారు. వీటిలో కొన్ని ఫ్లోర్లు, గదులు ఖాళీగా ఉన్నట్టు గుర్తించి నోటిఫికేషన్ ఇచ్చారు.